జై శ్రీరామ్. మామూలుగా టమాటాల విషయంలో ఇలా ఉంటాయండి. టమాటాలు పూత ఫలదీకరణ చెంది పిండి అయిన తర్వాత అయితే నేను చాలా రకాల టమాటాలు వేసాను. కాశీ టమాటా అని, మదనపల్లి టమాటా అని, ఇలాగా అన్నీ నాటు రకాలే. కాకపోతే ఈ టమాటా గ్రీన్ కలర్లో ఉందండి, చాలా విచిత్రంగాను. తర్వాత రెడ్ అవ్వచ్చు, కానీ మామూలుగా తెలుపు పిండి చూడండి, తెలుపు పిండి ఇలా ఉంటుంది కదా, ఇలా లేదు. ఇది థిక్ గ్రీన్ కలర్లో ఉంది, చాలా బాగుంది చూడడానికి. క్యాప్సికమ్ టైపు టమాటాలో ఉంది ఇది. చూడండి ఎంత బాగుంది. ఇవి ఏ రకమైన ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అవి చాలా బాగున్నాయి, రంగు అయితే అద్భుతంగా ఉన్నాయి. చూడండి సరే, గుత్తులు కింద పెద్ద సైజుగా వస్తుంది, బాగానే వస్తుంది. చూడండి, ఇవి ఏ టైప్ అనేది తెలియలేదు, కాకపోతే నేను పెట్టిన తర్వాత చూడాలి. అయితే నాటు టమాటా మామూలుగా ఈ తెల్ల టమాటాలు అయితే బాగానే వస్తున్న సైజు. ఇవి గట్టిగా ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. కండ అవి అయితే మొత్తం నీరు పులుపు అండి. టమాటా కూర చేసుకుంటే అంత పులుపు, నీరు, ముద్ద అయిపోయింది. కానీ అవే పోషకాలు ఎక్కువ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నాటు టమాటాలు కానీ, అసలు నాటు ఏ విత్తనమైనా సరే మనం ఆశించినంత ఫలితం కానీ, ఆశించినంత సైజు కానీ ఉండవు, కానీ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి.